హాయ్ ఫ్రెండ్స్. ఈ కథ పేరు 'రైన్ కోట్ మ్యాన్'. ప్రతి ఊర్లో వర్షం పడేటప్పుడు రోడ్డు పక్కన నిల్చొని ఉండే వాళ్ళని చూస్తాం. కానీ ఈ హైవేలో రాత్రి 11 తర్వాత ఒక బ్లాక్ రైన్ కోట్ వేసుకున్న మనిషి లిఫ్ట్ అడుగుతాడు. భయంకరమైన విషయం ఏంటంటే అతన్ని కారులో ఎక్కించుకున్న వాళ్ళకి మరుసటి రోజు మెమొరీ ఉండదు. కర్నూల్ హైవే రోడ్. చాలా వర్షం పడుతుంది. రాత్రి 11:30 అవుతుండగా రోహిత్ హైదరాబాద్ నుండి కారులో సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాడు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. ఎఫ్ఎం రేడియో లో వాల్యూమ్లో ప్లే అవుతుంది. సడన్గా హెడ్లైట్స్ ముందు ఒక మనిషి కనిపించాడు. బ్లాక్ రైన్ కోట్ వేసుకొని. ఫేస్ మొత్తం చీకటిలో ఉంది. రోడ్డు మధ్యలో నిల్చుకొని హ్యాండ్ చూపిస్తూ లిఫ్ట్ అడుగుతున్నాడు. రోహిత్ ఫస్ట్ ఇగ్నోర్ చేద్దాం అనుకున్నాడు. కానీ వర్షం ఎక్కువ అవ్వడం చూసి కొద్దిగా జాలి వచ్చింది. కార్ స్లో చేసి డోర్ అన్లాక్ చేశాడు. రైన్ కోట్ మ్యాన్ స్లోగా వెనక సీట్లో కూర్చున్నాడు. డోర్ క్లోజ్ అయ్యింది. రోహిత్ మిర్రర్లో చూశాడు. అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు. కొన్ని నిమిషాల తర్వాత రోహిత్ క్యాజువల్గా అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలి అన్నా అని. కానీ అతని నుండి ఎటువంటి రిప్లై రాలేదు. అద్దంలో మళ్ళీ చూశాడు. అతను రైన్ కోట్ వేసుకున్న మనిషి తల కింద పెట్టుకొని ఉన్నాడు. సడన్గా ఎఫ్ఎం రేడియో ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యింది. కార్ టెంపరేచర్ సడన్గా చల్లగా అయిపోయింది. రోహిత్ బాడీ గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడే బ్యాక్ సీట్ నుండి మెల్లని వాయిస్ వచ్చింది, స్పీడ్ కొంచెం తగ్గించు అని. వాయిస్ వినగానే రోహిత్ చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఆ వాయిస్ నార్మల్గా లేదు. యాజ్ ఇఫ్ వాటర్ లోపల నుండి మాట్లాడుతున్నట్టు ఉంది. ఎందుకు అని రోహిత్ అడిగాడు. ఆ రెయిన్ కోట్ వేసుకున్న మనిషి మెల్లగా అన్నాడు, ముందు యాక్సిడెంట్ జరుగుతుంది అని. రోహిత్ కొద్దిగా నర్వస్గా నవ్వడం మొదలుపెట్టాడు. మీరు ఎలా చెప్తున్నారు అని అడిగాడు. కానీ ఆ మనిషి నుండి ఎటువంటి రిప్లై లేదు. కొన్ని సెకండ్స్ తర్వాత రోడ్డు మధ్యలో సడన్గా ట్రక్ ఆపోజిట్ డైరెక్షన్లో స్కిడ్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ ఆ రెయిన్ కోట్ మనిషి చెప్పినట్టుగా. రోహిత్ లాస్ట్ సెకండ్లో కార్ టర్న్ చేసి ఎస్కేప్ అయ్యాడు. అతని గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. అతను మరి మిర్రర్లో చూస్తే షాక్ అయ్యాడు. అన్నా, మీకు ఎలా తెలుసు అని అడిగాడు. కానీ వెనకల చూస్తే వెనకల సీటు ఖాళీగా ఉంది. సీట్ మొత్తం తడిచినట్టు ఉంది. డోర్ ఓపెన్ అవ్వలేదు, ఇంకా లాక్లోనే ఉంది. రోహిత్ భయంతో ఇమ్మీడియట్గా కార్ స్పీడ్ పెంచాడు. అప్పుడే కార్ స్పీకర్స్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యాయి. ఏదో విచిత్రమైన సౌండ్ వస్తుంది. తర్వాత ఏదో చిన్నగా న్యూస్ వాయిస్ వినిపించింది. కర్నూల్ హైవేలో యాక్సిడెంట్లో నల్ల కోట్ వేసుకున్న ఒక మనిషి, తర్వాత ఆ కార్ తోలుతున్న మనిషి స్పాట్లోనే చనిపోయారు అని. డేట్ వినగానే రోహిత్ షాక్ అయ్యాడు. అది ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్, సేమ్ డేట్. అప్పుడే మిర్రర్లో బ్యాక్ సీట్లో మళ్ళీ ఆ రెయిన్ కోట్ వేసుకున్న మనిషి కనిపించాడు. స్టిల్ సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. రోహిత్ ప్యానిక్తో బ్రేక్ వేశాడు. కార్ రోడ్డు పక్కన స్కిడ్ అయ్యింది. బయట చాలా వర్షం పడుతుంది. ఎటువంటి వాహనాలు వెళ్ళటం లేదు. ఆ రెయిన్ కోట్ వేసుకున్న మనిషి మెల్లగా ముందుకు వంగి రోహిత్ చెవి దగ్గర మెల్లగా అన్నాడు, నా బాడీ ఇంకా దొరకలేదు అని. రోహిత్ గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. కార్ నుండి బయటికి పరిగెత్తాడు. రైన్లో
రోడ్డు మీద పడిపోయాడు. లేచి చూస్తే హైవే పక్కన డిచ్‌లో ఒక పాత బైక్ పాడైపోయింది కనిపించింది. మొత్తం చిలుం పట్టిపోయి ఉంది. బైక్ పక్కన ఒక పాత హెల్మెట్ ఉంది. హెల్మెట్ మీద రక్తపు మరకలన్నీ ఉన్నాయి. అంతలో లైట్నింగ్ మెరుపు మెరిచింది. ఒక సెకండ్‌కి ఒక డెడ్ బాడీ కనిపించింది. బ్లాక్ రెయిన్‌కోట్‌తో. ఇంకొక మెరుపు మెరిసాక ఆ బాడీ కనిపించకుండా పోయింది. పొద్దున్నే పోలీస్ హైవే పక్కన అన్‌కాన్షియస్‌గా ఉన్న రోహిత్‌ని కనిపెట్టారు. అతను మొత్తం స్టోరీ చెప్పాడు. పోలీస్ నవ్వారు. కానీ ఒక పాత కానిస్టేబుల్ మాత్రం సైలెంట్‌గా వింటూ ఉన్నాడు. తర్వాత రోహిత్‌ని పక్కకి పిలిచి ఇలా అన్నాడు. ప్రతి రైనీ సీజన్‌లో ఇదే హైవేలో బ్లాక్ రెయిన్‌కోట్ ఏసుకున్న మనిషి లిఫ్ట్ అడుగుతాడు. ఎక్కిన వాళ్ళందరికీ యాక్సిడెంట్ ముందే కనిపిస్తాడు. రోహిత్ భయం గొంతుతో అడిగాడు ఎందుకు అని. ఆ పాత కానిస్టేబుల్ సిగరెట్ వెలిగిస్తూ సిగరెట్ స్మోక్ వదులుతూ ఉన్నాడు. తనకి జరిగింది ఇంకెవ్వరికీ జరగకూడదు అని. ఇది ఇవాటి కథ. మీకు ఈ కథ నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.